బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 స్థానాల స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 42.3% పోలింగ్ అయింది. తొలి విడతతో మొత్తం 1314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీహార్ రాజకీయాల్లోని అగ్రనేతలు పోటీ చేసిన సీట్లలో ఎక్కువ భాగం తొలి విడతలోనే కవర్ అవుతున్నాయి. మొదటి దశలో పట్నా, ముజఫర్పూర్, దర్భంగా, ముదేపురా, సహర్బా, గోపాల్గంజ్, సివార్, సారల్, వైశాలి, సమస్తీపూర్, బెగ్సరాయ్, లక్సీరాయ్, ముంగేరా, షేఖ్పురా, నలంద, బక్సర్, భోజ్పూర్ జిల్లాలో ఓటింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రతిపక్ష మహాకూటమి మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఈసారి రంగంలోకి దిగింది. చాలా స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ అందిస్తారు. చెప్పండి చిదంబర్. మనం చూస్తాం ఏదైతే బీహార్ మొదటి దశ ఎన్నికలు ఏవైతున్నాయో అవి నిజంగానే హోరాహోరీగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే మాత్రం రెండు అంటే ఒకవైపు మహాగఠబంధన్ కానివ్వండి, ఇంకోవైపు ఎన్డీఏ కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి అన్న ఆలోచనలో ఏవైతే చూస్తున్నారో అందులో భాగంగానే చాలా సీరియస్ గా ఎన్నికలు తీసుకోవడం కానివ్వండి. దాదాపు 121 స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో గత ఎన్నికల హయాంలో మనం చూసినప్పుడు గత ఎన్నికల్లో అక్కడ మహాగఠబంధన్కి ఎక్కువ సీట్లు వచ్చాయి ఎన్డీఏతో పోలిస్తే. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని జారవించుకోకూడదు అంటే ఈ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచనలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎన్డీఏ దానికి అనుగుణంగానే ముందుకెళ్తుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే మాత్రము మధ్యాహ్నం 1 గంట వరకు అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దాదాపుగా 42.31% ఓటింగ్ నమోదైందని తెలుస్తుంది. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా చూస్తే మాత్రము పట్నా డిస్టిక్ లో అతి తక్కువగా 37.72% అక్కడ పోలింగ్ నమోదవడం కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. బట్ దాన్ని కవరప్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఈసారి ఓవైపు తేజస్వి యాదవ్ కానివ్వండి, అలాగే జేడీయూ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో నితీష్ గవర్నమెంట్ లో ఎవరైతే మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా కీలకంగా అయితే ఈ దశ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పాలి. అందులో ముఖ్యంగా చూసినప్పుడు ఇప్పుడు ఓవరాల్ గా ఈ రోజు జరుగుతున్న ప్రకారం దాదాపుగా 3,70,00,000 మంది ఓటర్లు వాళ్ళ ఓటుని వినియోగించుకున్న నేపథ్యంలో 121 కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు నడుస్తున్నాయి. మొత్తం 223లో 121 నియోజకవర్గాలకు ఈసారి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓవరాల్ గా చూస్తే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్ శాతం అన్నది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నేను చెప్పినట్టు పట్నాలో 37.72% లోయెస్ట్ గా ఉంటే అదే సమయంలో గోపాల్గంజ్ డిస్టిక్ మాత్రము 46.73% ఓవరాల్ గా పోలింగ్ శాతం నమోదైంది. 42.31 ఓవరాల్ 1 o'clock వరకు వచ్చింది. ఇది ఈసారి 65% దాటని 70% కూడా టచ్ అవ్వాలన్న ఒక ఆలోచన అయితే ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు చేస్తుంది. అది ఎంతవరకు అవుతుంది ఫైనల్ గా మనకు తెలుస్తుంది. బట్ సమస్యాత్మక ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వీటిలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఈసారి ఎన్నికలు జరిపే ప్రయత్నం చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈసారి మరి కాస్త పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.